పార్వతి పార్వతి కాఫీ పడేవా పెట్టావా మా ఆవిడ కాఫీ పెడుతుందండి. ఓ మళ్ళీ ఇచ్చావు చీటీ ఏంటి? పుదీనా, అల్లము, అరిటాకు, కొత్తిమీర. ఏంటి అరిటాకులా? ఏమండి ఈ ఆడవాళ్ళు ఉన్నారే, సరుకులన్నీ కూడా వారానికి 10 రోజులకి సరిపడా ఎప్పుడు చెప్పరుగా, రోజు ఏదో ఒక చీటీ ఉంటుంది తెమ్మంటుంది. మా ఆవిడైతే మరీ వింటురమండి, ఈరోజు ఏమీ లేవురా అంటే ఒక పెరుగు ప్యాకెట్ తీసుకురండి అంటుంది. అది సంగతి. ఓ ఏం చేస్తాం, చేస్తామా, తీసుకొస్తాం. ఏమావు పార్వతి, సంచి తగలడవే, సంచి తగలడు, తీసుకొస్తాను. వస్తున్నా. ఇంతకీ ఎలా వెళ్తారు? బైక్లో వెళ్తాను, మార్కెట్కి వెళ్ళి తీసుకొస్తాను. ఏమిటి, మార్కెట్ దాకా బైక్ వేసుకుని వెళ్తారా? మరి అమ్మో, అసలే పెట్రోల్ ధరలు రోజు రోజుకి పెరుగుతుంటే బైక్ వేసుకెళ్తారా? ఏం అక్కర్లేదు కానీ నేనే తెచ్చుకుంటాలేండి. నువ్వెలా వెళ్తావమ్మా, నడుచుకుంటూ వెళ్తావా? వెళ్ళు వెళ్ళు, కాస్త ఒళ్ళైనా తగ్గుతుంది. నడుచుకుంటూ వెళ్ళాల్సిన కర్మ నాకేంటి? మా ఆడవాళ్ళ కోసం గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీ బస్ పెడతాను. చక్కగా ఫ్రీ బస్ ఎక్కి కొత్తపట్నం వెళ్ళి కొత్తిమీర తెచ్చుకుంటాను. కొత్తపట్నమా? అదెక్కడే? ఒంగోలు పక్కనండి. ఒంగోలు పక్కన? అవును, ఇప్పుడు అదేనండి లేటెస్ట్ ట్రెండ్. ట్రెండా? మొన్నటికి మొన్న చెండు హన్నాయమ్మ లేదు, బకెట్లో బట్టలు పెట్టుకొని ఫ్రీ బస్ ఎక్కి బెజవాడ దాకా వెళ్ళొచ్చేది తెలుసా? బకెట్లో బట్టలు పెట్టుకొని బెజవాడ దాకా వెళ్ళిందా? బట్టలు అమ్ముకుంటే కర్మ ఆవిడకేం పట్టిందే? అబ్బా, బట్టలు అమ్ముకోవటానికి కాదండి, ఇక్కడ వాన ముసురు కదా, ఇక్కడ బట్టలు ఆరట్లేదంట. బెజవాడలో అయితే మంచి ఎండలు కాస్తున్నాయంట. అందుకని బకెట్లో బట్టలన్నీ పెట్టుకొని ఫ్రీ బస్ కదా, బస్సు ఎక్కి బెజవాడ వెళ్ళి బట్టలన్నీ ఆరేసుకొని మళ్ళీ మడత పెట్టుకొని మళ్ళీ అదే ఫ్రీ బస్సులో తిరిగి వచ్చేదంట తెలుసా? ఈ ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత ఎన్ని వింతలు విడ్డూరాలు చూస్తున్నాము. విడ్డూరు అంటే గుర్తొచ్చిందండి, నేను వెనకింటి వందలేదు, చంటోని వేసుకొని రోజు మంగళగిరి వెళ్తుందంట ఫ్రీ బస్ ఎక్కి. చంటోని వేసుకొని రోజు మంగళగిరా? దేనికే, గుడికి తీసుకెళ్తుందా ఏమిటి? అబ్బా, గుడికి కాదండి, మరి చంటోడు రోజు అన్నం తినకుండా మారం చేస్తున్నాడు కదా, ఫ్రీ బస్సే కదా, వాడిని బస్సులో ఎక్కించుకొని చందమామ రావే ఫ్రీ బస్సు తేవే ఉళ్ళల్ని తిప్పవే ఉగ్గు పాలు పట్టవే అని ఫ్రీ బస్సులో అన్నం తినిపించి మళ్ళీ అదే బస్సులో తిరిగి వస్తుందంట. ఏమి వాడకమే, ఆడాళ్ళు మీకు జోహార్లు. సర్లేండి, నేను వెళ్ళి కొత్తపట్నం వెళ్ళి కొత్తిమీర తెచ్చుకుంటాను, కానీ మీరు ఈ లోపల ఖాళీగా ఉండకుండా ఇంటి పని వంట పని చేయండి. వస్తా. చూసారా, అదేమో కొత్తపట్నం వెళ్ళి కొత్తిమీర తీసుకొస్తుందంట, నేనేమో ఇంటి పని వంట పని చేయాలి. చీ 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 చీ. ఏం చేస్తాం? రావయ్యా, రా ప్రదీపు, ఏంటి సంగతులు? కూర్చో కూర్చో. లేదయా, దేనికి? కొంచెం చక్కెర కావాలి, మా ఆడొచ్చేటప్పుడు టీ పెట్టాలి. అబ్బా, అదేదో ఫ్రీ బస్సు పథకం పెట్టారు కదా, అది కొత్తిమీర తెస్తానని కొత్తపట్నం పోయిందయా. మీ ఆవిడ ఎక్కడికి వెళ్ళిందో? ఈ ఫ్రీ బస్సు పెట్టినాక మా ఆవిడ ఎక్కడ ఉంటుంది? రోజుకొక ఊరు తిరుగుతుంది. సోమవారం శివాలయాలు తిరుగుద్ది, మంగళవారం మోపిదేవి తిరుగుద్ది,
బుధవారం బందర్ అంటది, గురువారం స్పెషల్ అమరావతి వెళ్ళి రాజధాని పనులు ఎంతవరకు వచ్చినాయో చెక్ చేసి వస్తుంది. ఇక శుక్రవారం అనుకో శ్రీశైలం, శనివారం వస్తే శ్రీకాళహస్తి వెళ్ళి వస్తుంది. పోలేండి, ఆదివారం ఇంట్లోనే ఉంటుందిగా. అబ్బే ఆదివారం కూడా వెళ్తుంది. ఆదివారం ఏ గుడికి వెళ్తుందండి? అబ్బే ఆదివారం గుళ్ళు గోపురాలు దిగటాలు దర్శనాలు ఏమీ ఉండవు. బస్సులో ఎక్కి హాయిగా వెళ్ళిపోవటం, బస్సులోనే రెస్ట్ తీసుకోవటం, మళ్ళీ అదే బస్సులో వెనక్కి రావటం. అది ఏం చేస్తాం, ఈ ఫ్రీ బస్ పెట్టిన తర్వాత ఇలా ఉందండి పరిస్థితి. అయ్యో రాజశేఖరం ఆ, కొంచెం పంచదార ఇస్తాను. ఆవిడ వచ్చే లోపు టీ పెట్టాలి. ఆ. చీచి యదవ జీవితం అని యదవ జీవితం. ఏమైంది ఏ కాసి? ఏమైందా కాశీ? ఆ ఫ్రస్ట్రేషన్ ఏమిటి? ఆ చేతిలో చీపు ఏమిటి? చాట ఏమిటి? ఏం చెప్పమంటారు, పెళ్ళైతే సుఖంగా ఉండొచ్చని ఎవరో చెప్తే నమ్మి తొందరపడి పెళ్లి చేసుకున్నా. నా పెళ్ళి అవడం, ఆ గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీ బస్ పెట్టడం, రెండు ఒకేసారి అయినాయి. రాజశేఖరం గారు పెళ్ళై 6 నెలలు అవుతుందండి, ఒక ముద్దు లేదు, ఒక ముచ్చట లేదు. దానికి తోడు మా ఇంట్లో అమ్మా నాన్నేమో, ఎరా కోడల కడుపులో ఏమైనా విశేషం ఉందా, కోడల కడుపులో ఏమైనా కాయ కాసిందా అని అంటున్నారు. ఈ ఫ్రీ బస్సు పెట్టిన కాడి నుంచి అదేమో ఒకరోజు బాపట్లో బ్యూటీ పార్లర్ అంటది, ఒకరోజు చీరాలు వెళ్ళి చీరలు కొంటానంటది, ఇంకో రోజు ఇంకో గుడికి వెళ్తుంది. దానికోసం ఎదురు చూసి చూసి నా కళ్ళు కాయలు కాసినాయి, కానీ దాని కడుపులో కాయ ఎప్పుడు కాయాలండి? ఏం చేస్తాం? కూర్చో కూర్చో. కష్టాలు మగాళ్ళకి తప్పితే మామూలు వస్తాయా? ఏం చేస్తాం కానీ మీకే మీరు బాగానే చెబుతారు, మీకు అన్ని అయిపోయినాయిగా. రాజశేఖరం పంచదార ఆవిడ వచ్చే లోపు టీ పెట్టాలి. ఒక్క నిమిషం ఉంటాయా? మావిడ ఫోన్ చేస్తుంది. ఏ, భారతి, ఎక్కడ కొట్టావే? హలో, హలో. ఎక్కడ కొట్టగలవు? ఫోన్ చేస్తుంది, మాట్లాడగలవు. ఒక్క నిమిషం. హలో, ఆ. హలో, హలో, హలో. ఆ, పార్వతి, ఎక్కడ దాకా వచ్చావే? ఎక్కడ దాకా ఏంటండి? శ్రీశైలం దాకా వచ్చా. అవునండి, కొట్టుగారి కోసం కొత్తపట్నం వెళ్ళానా, అక్కడ మా ఫ్రెండ్స్, చిన్ననాటి ఫ్రెండ్స్ సంధ్య, ధర్మకిషోరి, లక్ష్మి, కమల అంటే అందరూ కనపడ్డారు. వాళ్ళందరూ ఫ్రీ బస్ ఎక్కి శ్రీశైలం వెళ్తున్నారంట. నన్ను రమ్మని ఒకటే గొడవ చేస్తుంటాను, నేను కూడా వాళ్ళతో పాటే శ్రీశైలం వెళ్ళాను. కానీ అన్నట్టు మర్చిపోయాను, డబ్బులు ఏం తెచ్చుకోలేదుగా, ఒక 2000 ఫోన్ పే చేయండి. పార్వతి, పార్వతి, పార్వతి పెట్టేసింది ఫోన్. ఇదయ్యా వరుస. రూపాయల కొత్తిమీర కోసం కొత్తపట్నం పోయిన ఆడవి శ్రీశైలంలో తేలి ఇవో ఖర్చుల కోసం అంటూ 2000 ఫోన్ పే చేయమంటుంది. ఇప్పుడు ఏం చేస్తావు రాజశేఖరం? ఏం చేస్తాం, ఫోన్ పే చేస్తాం. చెయ్యి. చి, చి. ఆ, కానీ చెప్తాను. అయినా నాకు డౌట్ అండి, ఈ గవర్నమెంట్ వాళ్ళు మగవాళ్ళకి ఎందుకు ఫ్రీ బస్ పెట్టలేదు? నువ్వు ఊరుకో కాశీ. రాజశేఖరం నాకు పంచదార మా ఆవిడ వచ్చేలోపు టీ పెట్టాలి. అబ్బా ఇస్తాను లోయా. అబ్బా మళ్ళీ ఫోను. ఒక్క నిమిషమా, ఒక్క నిమిషం. ఏమిటే మళ్ళీ ఏమిటి? ఇప్పుడే 2000 ఫోన్ పే చేశాను. ఏమండి, ఆ. దర్శనానికని క్యూలో నుంచున్నావా? ఆ. దర్శనం 2 గంటలు లేట్ అంట. ఆ, అప్పుడు అయితే? దాకా ఖాళీగా ఉంటాం ఎందుకని పక్కనే ఉన్న చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళి అలా 2 పట్టు చీరలు కొనుక్కున్నా. నేను కూడా 2 పట్టు చీరలు కొనుక్కున్నానండి. డబ్బులు తెచ్చుకోలేదుగా, ఒక 10,000 ఫోన్ పే చేయండి. ఇది 10,000 పార్వతి, పార్వతి. ఛీ! ఏంటి కొత్తపట్నం వెళ్ళి ఆడది శ్రీశైలం వెళ్ళి 2000 ఫోన్ పే, 10,000 చీరలు? అట్లా కాదు, దీన్ని రాని నేను చీరేస్తాను. రాజశేఖరం మళ్ళీ చీరెందుకు? ఆల్రెడీ ఆమె 2 చీరలు కొనుక్కొస్తుందిగా. అందుకనే ఇక్కడ కాలేదు. అసలే అది 10,000 బొక్కబట్టి నేను నడుస్తుంటే నీ జోకుల మధ్యలో. రాజశేఖరం ఆ. పంచదార ఇవ్వు, మా ఆవిడ వచ్చేలోపు టీ పెట్టాలి. ఇల్లు గాలి ఒకడు ఏడుస్తుంటే చుట్టకు నిప్పు లేదన్నట్టు నీ అంటాడు. పంతాలు లేదేం లేకపోయా పోదడికి. కాశీ నువ్వన్నా పంచదార ఇవ్వు, మా ఇలా ఆవిడ కాదు. వచ్చేలోపు టీ పెట్టాలి. ఎంత ఫ్రీ బస్ అయితే మాత్రం ఏంటి ఊళ్ళు వెళ్ళాలా? 2000, 10,000 రాని మన మగవాళ్ళకి తప్పదుగా. పద, ఒక మగవాడికి మగవాడే సాయం చేసుకోవాలి. రాని రాని దాన్ని
ఈసారి దానికి ఫ్రీ బస్సు బూటలు వదలబడుతున్నా ఉంటుంది. అమ్మా అజా కనుకుంటుంది. రాని ఈసారి రాని చెప్తాను. ఏమండి ఆ, వచ్చావా? అబ్బా రా వచ్చానండి. రా. దర్శనం అది బాగా జరిగిందా? ఓ ఆహా. మానంగా జరిగింది. ఏమండి ఆ, పొద్దు నుంచి బస్సులో తిరిగానా, అలిసిపోయి ఉన్నాను కానీ కొంచెం కాఫీ ఇవ్వండి వేడివేడిగా. ఏంటే నీకు కాఫీ కావాలా? కాఫీ అయినా కాస్త కాళ్ళు కూడా ఏమన్నా పట్టమంటావా? అబ్బా మా ఆయన బంగారం. పట్టండి పట్టండి పట్టండి. ఒక్క నిమిషం ఆగు. పడతాగా కాళ్ళు. లేగవే, లేగు. అబ్బా ఉండండి, ఎందుకు అలా కొడుతున్నారు? అబ్బా లేగు. లేగు. ఆ, ఏంటి కాళ్ళు కొట్టాలా నీకు? అలా కొడతారు. కొట్టాలా నరకాలా? అవునే, అసలు ఈ ఫ్రీ బస్సు పథకం ఎందుకు పెట్టారో తెలుసటే నీకు? బడుగు బలహీన వర్గాల ఆడవాళ్ళకి, స్కూళ్ళకి కాలేజీకి వెళ్ళే ఆడపిల్లలకి ఆర్థికంగా చేయూతనివ్వాలని చెప్పి మన ప్రభుత్వం వారు పెట్టిన మంచి పథకమే ఇది. అంతేగాని నీలాంటి కొంతమంది ఆడవాళ్ళు కొత్తిమీర, కరివేపాకు, షికాన్లు, షాపింగ్లు అంటూ తిరగటానికి కాదే. ఇదిగో ఇప్పుడే చెబుతున్నా, ఇంకొకసారి ఫ్రీ బస్ అని చెప్పేసి ఊళ్ళు వెళ్తానన్నావో ఈ అమ్మ కడుపు మాల చేతులు కాళ్ళు కట్టేసి ఆ ఫ్రీ బస్సు కింద పెడతాను. అప్పుడు పోతావు పైకి ఫ్రీగా. ఎలా వెళ్తానండి.